ఈ గాయత్రి మంత్రం చేత అభిమంత్రించి, పరిసేచనం చేసి ఆహారాన్ని తీసుకునేవాళ్ళు. అది కొన్ని కులాలకు మాత్రమే వర్తిస్తుంది. అన్య కులాల వాళ్ళు గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించటానికి స్త్రీలు గాని, తక్కువ కులాల వాళ్ళు గాని, శూద్ర కులం వాళ్ళు గాని అర్హులు కారు. ఎందుకంటే వాళ్లకు కొన్ని అనుష్ఠానాలు వీలు కావు కాబట్టి. కాబట్టి అది వర్జితం చేసింది. అంటే అది చదవకూడదు అని గాయత్రి మంత్రాన్ని. అయితే మఠంలో స్వామివారు ఏం చేశారంటే, సాధకులైన వాళ్ళు స్త్రీలైనా సరే, శూద్రులైనా సరే, ఏ కులమైనా సరే దానికి పట్టింపు లేదు. నువ్వు ఆధ్యాత్మిక జిజ్ఞాసువైతే నువ్వు అర్హుడివి. దానికి కుల మతాలతో, వర్ణ వర్గాలతో తేడా లేదు అని, లింగ భేదం గూడా లేదు అని, ఇప్పుడు అటువంటప్పుడు గాయత్రి మంత్రానికి వేదం ఏదైతే నిబంధన పెట్టిందో మనం అతిక్రమించకూడదు. మనం దాన్ని గౌరవించాలి. కనుక గాయత్రి మంత్రార్థానికి సమానమైన అర్థం కలిగిన భగవద్గీత శ్లోకాలను తీసుకొని, వాటిని భోజన కాలంలో గానీ, అల్పాహార కాలంలో గానీ చెప్పుకోవటము, అధ్యయనం చేయటం, చెప్పుకొని అప్పుడు ప్రసాదం తీసుకోవటం అనేది ఒక నియమంగా పెట్టారు.